సో డియర్ స్టూడెంట్స్, ద కంజంక్షన్ సంయోగ పదం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో డెఫినేషన్ వచ్చేసి రెండు పదాలను కానీ రెండు పద సమూహాలను కానీ లేదా రెండు వాక్యాలను కానీ కలిపేటువంటి పదాన్నే మనం కంజంక్షన్ లేదా సంయోగ పదం అని చెప్తాం. ఓకే, సో ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే గాడ్ మేడ్ ద ఫారెస్ట్ అండ్ మ్యాన్ మేడ్ ద పార్క్. ఇక్కడ అండ్ అనేది కంజంక్షన్ అన్నమాట. అండ్ ఓకే, గాడ్ మేడ్ ద ఫారెస్ట్ అండ్ మ్యాన్ మేడ్ ద పార్క్. హిస్ బాడీ ఈజ్ స్మాల్ బట్ హిస్ హార్ట్ ఈజ్ బిగ్. ఇక్కడ బట్ అనేది ఏంటండి కంజంక్షన్. 3 and 3 make 6 అండ్ ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే ఈ కంజంక్షన్స్లో మనం కొరలేటివ్ కంజంక్షన్స్ అంటే అన్యోన్య సంబంధం గల సంయోగ పదాలు అంటారనమాట. అంటే ఇవి జంటలు జంటలుగా ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్పగానే అర్థమైపోతుంది చూడండి. ఎగ్జాంపుల్స్ ఏంటండి? ఐదర్ ఆర్, నైదర్ నార్, బోత్ అండ్, దో yet, whether or not only, not only but also, whether or not only but also. సో వీటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూసినట్లయితే లెర్న్ ఐదర్ ఫ్రెంచ్ ఆర్ జర్మన్. చూడండి, లెర్న్ ఐదర్ ఫ్రెంచ్ ఆర్ జర్మన్. ద ఫ్రూట్ ఈజ్ నైదర్ స్వీట్ నార్ గుడ్ లుకింగ్. I like both cricket and hockey. Cricket and hockey. I do not care whether you come or go. Okay. So alage I like not only cricket but also hockey. So ila ikkada compound conjunctions పద సముదాయముల సంయోగ పదాలు చూసినట్లయితే ఇన్ ఆర్డర్ దట్, యాజ్ దో, ఆన్ కండిషన్ దట్. ఓకే, ఈ ఆర్డర్లో చదువుతాం. ఇన్ ఆర్డర్ దట్, ఆన్ కండిషన్ దట్, ఈవెన్ ఇఫ్, సో దట్, ప్రొవైడెడ్ దట్, యాజ్ దో, ఇన్ యాజ్ మచ్ యాజ్, in as much as well as soon as if. సో ఇలా కాంపౌండ్ కంజంక్షన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ కంజంక్షన్స్ అనేవి ముఖ్యంగా రెండు రకాలు. ఒకటేమో కోఆర్డినేటివ్ కంజంక్షన్స్, రెండు సబార్డినేటివ్ కంజంక్షన్స్. సో ఈ కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ అంటే సమానాధికరణ సంయోగ పదాలు అని వీటిని అంటారు. అట్లాగే ఇవి సమాన స్థాయి గల వాక్యాలను కలుపుతాయి. ఈ రకపు కంజంక్షన్స్లో ముఖ్యమైనవి అండ్, బట్, ఆర్, నాట్, ఆల్సో, ఐదర్ ఆర్, నైదర్ నార్. వీటితో కలపబడినటువంటి వాక్య భాగములను మెయిన్ క్లాజ్ అంటారు. ఓకే, సో ఈ కోఆర్డినేట్ కంజంక్షన్స్లో 4 విభేదాలు ఉంటాయి. అవేంటంటే క్యుములేటివ్, ప్రోగా అయినటువంటి లేక సముచ్చయార్థక సంయోగ పదాలు లేదా కంజంక్షన్స్. ఇవి రెండు వాక్యాలను అంటే మెయిన్ క్లాజెస్ను కలుపుతాయి. అవి అండ్ ఆల్సో అనేటివి ఏంటంటే క్యుములేటివ్ కంజంక్షన్స్. తర్వాత అడ్వర్సేటివ్ కంజంక్షన్స్, వ్యతిరేక అర్థములైనటువంటి కంజంక్షన్స్ని అడ్వర్సేటివ్ కంజంక్షన్స్ అని అంటారు. ఇవి రెండు ప్రకటనలకు వ్యత్యాసము లేదా వ్యతిరేకత ప్రదర్శిస్తాయి. బట్, స్టిల్, ఎట్ అనేవి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఆల్టర్నేటివ్, గత్యంతర సంయోగ పదాలు అని చెప్పేసి అంటారు వీటిని. ఇవి రెండింటి ముందొక దానిని
గ్రహించుటకు రెండింటి ముందు ఒకదానిని గ్రహించుటకు అవకాశం చూపిస్తాయి అన్నమాట. ఐదర్ ఆర్, నైదర్ నార్. ఓకే. సో ఇంకొకటి ఇలేటివ్ కంజంక్షన్, అర్ధాపత్తి సంయోగ పదం అని చెప్పేసి అంటారు. ఇది ఒక ఊహను లేదా అనుమానము లేక అర్ధాపత్తిని చెప్తుందన్నమాట ఇలేటివ్. దేర్ ఫోర్. సో ఇలా ఇక మిగిలింది సబార్డినేటివ్ కంజంక్షన్స్, సహాయార్థక సంయోగ పదాలు. ఒక వాక్య భాగము అర్థ సంపూర్తి కొరకు వేరొక వాక్య భాగంపై ఆధారపడుతూ ఉన్నప్పుడు ఈ రెండింటిని సంయోగపరిచేటువంటి కంజంక్షన్ సబార్డినేటివ్ కంజంక్షన్ అని అంటారనమాట. దాని తర్వాత వచ్చే వాక్య భాగంను సబార్డినేటివ్ క్లాస్ అని అంటారు. ముఖ్యమైన సబార్డినేటివ్ కంజంక్షన్స్ అనేవి ఆఫ్టర్, బికాస్, ఇఫ్, దట్, దో, ఆల్దో, టిల్, బిఫోర్, అన్లెస్, యాజ్, వెన్, వేర్, వైల్, ఎల్స్. ఇవి సబార్డినేటివ్ కంజంక్షన్స్లో ముఖ్యమైనవి అన్నమాట. సో ఇక్కడ ఇవి 8 రకాలు. టైంకి సంబంధించినటువంటివి బిఫోర్, ఆఫ్టర్, టిల్, సిన్స్, వెన్, వైల్, యాజ్ సూన్ యాజ్. కారణము లేదా హేతువులకు సంబంధించినటువంటి అంటే కాజ్, రీజన్, బికాజ్, సిన్స్, యాజ్. ప్రయోజనం, పర్పస్ కి సంబంధించినటువంటి కంజంక్షన్స్ దట్, ఇన్ ఆర్డర్ దట్, సో దట్, ఇన్ కేస్. ఫలితం లేదా రిక్వెస్ట్ ఆర్ కాన్సిక్వెన్స్ కు సంబంధించినటువంటి కంజంక్షన్స్ సో దట్, దట్. సో నెక్స్ట్ షరతు లేదా కండిషన్ కు సంబంధించినటువంటి కంజంక్షన్ ఏంటంటే ఇఫ్ లేదా అన్లెస్. ఔదార్యత భావానికి సంబంధించినటువంటి కాన్సెషన్ కు సంబంధించినటువంటి కంజంక్షన్ ఏది? ఐ విల్ నాట్ రిసీవ్ హిమ్ దో హీ కమ్స్. పోల్చే సందర్భంలో అంటే కంపారిజన్ కి సంబంధించినటువంటి కంజంక్షన్ దాన్. స్థల నిర్దేశం లేదా ప్లేస్ కు సంబంధించినటువంటి కంజంక్షన్ ఏదండి? వేర్, వేరెవర్. కొన్ని పదాలు కంజంక్షన్స్ గాను కొన్ని ప్రిపోజిషన్స్ గా కూడా ఉపయోగపడతాయి అన్నమాట. టిల్, సిన్స్, ఫర్, ఆఫ్టర్, బట్, బిఫోర్ ఇలా. సో చూసారుగా కంజంక్షన్ అంటే ఏంటో, అవి ఎన్ని రకాలు, ఎలా ఉపయోగిస్తారు అన్నీ తెలుసుకున్నాంగా. సో జాగ్రత్తగా వీటిని మళ్ళీ ఒకసారి ఈ వీడియోని చూసి మీరు ఈ విషయాలను కేవలం మైండ్లో ఉంచుకుంటే చాలు. మాట్లాడేటప్పుడు ఇది కంజంక్షనా ప్రిపోజిషనా అని మనం గుర్తించాల్సిన పని లేదు. కానీ ఒక పర్ఫెక్ట్ కంజంక్షన్ని మీరు ఉపయోగించాలంటే మీకు కంజంక్షన్ అంటే ఏంటో తెలియాలనే ఉద్దేశంతో ఇది మేము మీకు అందివ్వడం జరుగుతుంది. ఓకే. సో ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్స్ కేవలం 1000 రూపాయలకే 6 DVDల ప్యాక్ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్ లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈ బుక్స్ అనేవి అవసరం.
అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి. ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.